ఆగస్టు 16, 17, 18 తేదీలలో యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రమైన భువనగిరి పట్టణంలో నిర్వహించబోయే సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ సిఐటియు రాష్ట్ర కమిటీ సమావేశాలను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. మంగళవారం రోజు యాదగిరిగుట్ట పట్టణంలో ఈ రాష్ట్ర కమిటీ సమావేశాల కరపత్రాలను స్థానిక శ్రీ లక్ష్మీ నరసింహ కొబ్బరికాయల హమాలి యూనియన్ నాయకులతో కలిసి ఆయన కరపత్రం విడుదల చేశారు. ఆగస్టు 16, 17, 18 తేదీలలో యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రమైన భువనగిరి పట్టణంలో నిర్వహించబోయే సెంటర్ ఆఫ్ ఇండియా ట్రేడ్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ సమావేశాలను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. మంగళవారం రోజు యాదగిరిగుట్ట పట్టణంలో ఈ రాష్ట్ర కమిటీ సమావేశాల కరపత్రాలను స్థానిక శ్రీ లక్ష్మీ నరసింహ కొబ్బరికాయల హమాలి యూనియన్ నాయకులతో కలిసి ఆయన కరపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం మాట్లాడుతూ 3 రోజుల పాటు జరిగే ఈ ఉన్నత స్థాయి సమావేశాలలో అఖిల భారత రాష్ట్ర నాయకత్వంతో పాటు అన్ని జిల్లాల ప్రతినిధులు పాల్గొని కార్మిక లోకం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించనున్నట్లు తెలిపారు. ఆశాలకు ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ కార్మికుల మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేసి బకాయి ఉన్న 5 నెలల వేతనాలను వెంటనే చెల్లించి గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. హమాలి ట్రాన్స్పోర్ట్ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని, ఆర్టీసీ సమ్మె సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రాబోయే రోజుల్లో మరిన్ని సమరశీల పోరాటాలకు భువనగిరి సమావేశాలలో కార్యాచరణ రూపొందించుకోబోతున్నామని కల్లూరి మల్లేశం తెలిపారు. ఈ సమావేశాల విజయవంతం కోసం కార్మికులు, ప్రజలు తమ వంతు ఆర్థిక సహకారాన్ని అందించి తోడ్పడాలని సిఐటియు యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ తరపున విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు యాదగిరిగుట్ట పట్టణ కన్వీనర్ సీస శ్రీను, స్థానిక హమాలి యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు చుక్కల శ్రీశైలం, చుక్కల పెద్ద వెంకటయ్య, నాయకులు నగేష్ తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 16, 17, 18 తేదీల్లో భువనగిరిలో సిఐటియు మొట్టమొదటిసారి రాష్ట్ర ఆవిర్భావానంతరం రాష్ట్ర కమిటీ సమావేశాలని భువనగిరి పట్టణంలో నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ సిఐటియు రాష్ట్ర కమిటీ సమావేశాల్లో తెలంగాణలో ఉన్న కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించి రానున్న రోజుల్లో కార్మిక హక్కుల కోసం ప్రణాళికలు ఈ రాష్ట్ర కమిటీ సమావేశాల్లో రూపొందించడం జరగబోతా ఉన్నది. కావున ఈ రాష్ట్ర కమిటీ సమావేశాల జయప్రదం కోసం కార్మికులు, కర్షకులు, అన్ని వర్గాల ప్రజలు సహాయ సహకారాలు అందించి ఈ రాష్ట్ర కమిటీ సమావేశాలని విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జిందాబాద్ సిఐటియు. 16, 17, 18 జరిగే రాష్ట్ర కమిటీ సమావేశాల్లో ఆగస్టు 16, 17, 18